టీవీ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పురుషుల్లో ఎక్కువగా అర్చకులను చూస్తుంటాం, కానీ ఎంతో సంక్లిష్టమైన అర్చక వృత్తిలో రాణిస్తూ దేవుని సేవకురాలిగా మారారు మన దుర్గా భవాని. విరామం లేని సేవ, కనిపించని త్యాగం, మౌన ఆరోగ్య పోరాటం, ఇలా ప్రపంచంలో నిజంగా సెలవు లేని వృత్తులు చాలా తక్కువ. అటువంటి అరుదైన నిరంతర త్యాగంతో నడిచే వృత్తుల్లో అర్చకత్వం ఒకటి. ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక జీవన విధానం, ఒక తపస్సు. అర్చకత్వం కంటే కేవలం పురుషులు మాత్రమే ఉంటారు. దీపాలు వెలిగించి స్వామివారిని మేల్కొల్పి అర్చన ప్రారంభం నుంచి అభిషేకాలు, అలంకరణలు, ఇక మహానైవేద్యం, దర్శనాలు వరకు భగవంతునికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు అర్చకులు. ఇక మహిళలు అర్చకురాళ్ళుగా భగవంతునికి పూజలు చేయడం చాలా అరుదుగా ఉంటుంది. వారిలో మచిలీపట్నానికి చెందిన దుర్గా భవానీ గారు ఉన్నారు. ఇక మచిలీపట్నంలోని పోతేపల్లిలోని విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో 15 సంవత్సరాలుగా అర్చకురాలుగా చేస్తున్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సేమ్ టు యూ. అమ్మ చెప్పండి, అంటే అర్చకురాలిగా అసలు మీ అనుభవం ఏంటి? అర్చకురాలిగా నా అనుభవం అంటే దీంట్లోకి మా నాన్నగారి వల్ల వచ్చానండి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తూ వచ్చారు. ఆయన్ని చూస్తూ పెరిగాను. దానివల్ల ఈ వృత్తిని ఎంచుకోవడం జరిగింది. దీంట్లో మగవాళ్ళే చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే నేను పూజించే అమ్మవారు ఆదిపరాశక్తి, ఆవిడ శ్రీ స్వరూపంగా నేను కూడా ఈ అర్చకత్వాన్ని ఎంచుకున్నాను. పౌరోహిత్యం అంటే నిజంగా ఎక్కువగా మగవారే చేస్తారు అని ఒక ఎప్పటి నుంచో జరిగే ఒక విధానం అనమాట. కానీ ఒక లేడీగా, అంటే ఒక మహిళగా మీరు పౌరోహిత్యంలోకి అడుగులు వేశారు. దానికి మీ తండ్రి గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? మా నాన్నగారు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళండి. ప్రస్తుతం వారు నాతో లేరు, కాకపోతే ఎక్కడున్నా చాలా సంతోషపడతారు. చిన్నప్పటి నుంచి ఈ వృత్తిని ఎంచుకుని ఆయన సపోర్ట్ వల్లే నేను ఈ వృత్తిలో ఉండగలిగాను. ఎంతో సంతోషంగా ఈ వృత్తిని స్వీకరిస్తూ వచ్చాను. ఎలాంటి ఇబ్బందులు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అమ్మవారి దయ వల్ల ఎంతో ఆనందంగా గడుపుతున్నాను ఈ వృత్తిని. అలాగే ఇష్టంగా నాన్న అంటే సపోర్ట్ ఇచ్చారు, అలాగే పెళ్లి తర్వాత మీ భర్త గారు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఈ పౌరోహిత్యం ఎంచుకున్నప్పుడు? ఆయన ఎప్పుడూ అడ్డు చెప్పలేదండి పౌరోహిత్యానికి. పూజలకి నేను బయటికి కూడా వెళ్తూ ఉంటాను. ఆ వెళ్ళినప్పుడు కూడా సమయం అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆయన నుంచి నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. దాంతోపాటు నాకు మా అత్తగారు ఉన్నారు. మా అత్తగారు కూడా నాకు హెల్ప్ చేస్తారే కానీ ఎప్పుడూ నా వృత్తిని తక్కువ చేయడం కానీ, నన్ను తక్కువ చేయడం కానీ ఏ రోజు జరగలేదు. ఎంతో ఇష్టంగానే నన్ను ఆయన ఈ వృత్తికి ఇచ్చేశారు. దేవుడి సేవ చేయడం చాలా మంచిది, ఎవరికి దొరకదు ఇలాంటి ఈ విధానం అని చెప్పేసి ఆయన ఇష్టంతో ఈ వృత్తిని, ఆయన కూడా సపోర్ట్ ఇవ్వబట్టే ఈ వృత్తిలో కొనసాగుతూ వచ్చాను నేను. నిత్యం అమ్మవారికి సేవలు అందిస్తూ ఉంటారు. అలాగే అమ్మగా ఇంట్లో మీ పిల్లలకి అన్ని సపారీలు చేస్తూ ఉండాలి, అలాగే మీ భర్తకి సేవలు అందిస్తూ ఉండాలి. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు రెండింటిని? ఎలా బ్యాలెన్స్ చేస్తున్నానంటే, ఇంట్లో మా అత్తగారు నాకు చాలా వరకు సపోర్ట్ చేస్తారండి. ఇంటి పనుల్లో అంతా ఆవిడ హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే మా వారు అబ్బాయి అయినా నాకు దాంట్లో కూడా, ఇంట్లో కూడా హెల్ప్ చేస్తూ వస్తారు. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా చలో పని చేస్తూ ఉంటారు. అందరి సపోర్ట్ వల్లే నేను దేవస్థానానికి వెళ్ళగలుగుతున్నాను. ఎలాంటి ఇది అయితే ఇంటి పరంగా అయితే ఇబ్బందులు ఇంతవరకు లేవు, ఇక ముందు కూడా రావు అమ్మవారి దయ వల్ల అని చెప్పేసి అనుకుంటున్నాను. అమ్మ మీరే చెప్పారు ఇంటి పరంగా అయితే లేవు అని చెప్పేసి. కాకపోతే సమాజంలో కొత్తగా ఏమైనా జరిగితే అదొక ప్రశ్నగా చూసే సమాజంలో ఉన్నాం మనం. అవును. కాబట్టి సమాజంలో కొన్నిసార్లైనా మీకు ఒక అభద్రతా భావం, లేదంటే కొత్తగా చూడటం మీరు చూసుంటారు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పారు? మా నాన్నగారు ఎక్స్పైర్డ్ అయినప్పుడు జరిగింది అలాంటి సంఘటన. నేను ఫస్ట్ పాత్రనపేట అమ్మవారి గుడిలో చేసేదాన్ని. అక్కడి నుంచి బయటికి వచ్చేసాను. ఆ టైంలో మా నాన్నగారు కూడా ఎక్స్పైర్డ్ అయిపోయారు. ఇంకా నేను జీరో, ఇంకా ఈ ఫీల్డ్లో నేను ఉండను పౌరోహిత్యంలో అని చెప్పి చాలా బాధపడ్డాను. కానీ నేను నమ్మిన స్వామివారి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల పోతేపల్లి అమ్మవారి దేవస్థానం నాకు ఆఫర్ వచ్చింది. కాగిత ఏడుకొండల గారి ఆయన ధర్మకర్త, ఆయన వచ్చి అమ్మ మా గుడిలో అర్చకురాల్లా ఉండమ్మా, మేము ఉన్నాం నీకు అని చెప్పి ఆ భార్యాభర్తలు తల్లి తండ్రిగా సపోర్ట్ చేసి నన్ను తీసుకున్నారు.
ఆ టైంలో చాలామంది ఇదిగా మాట్లాడారు. ఆడపిల్ల గుళ్ళో చేయడం ఏంటి, అలా చేయడం కరెక్ట్ కాదు, పోతేపల్లి అవన్నీ చుట్టూ అంతా పల్లెటూరు వాతావరణం, ఆడపిల్ల గుళ్ళో చేయడం ఏంటి, అమ్మాయిని పెట్టడం ఏంటి అని చెప్పేసి చాలామంది ఇదిగా మాట్లాడారు. కాకపోతే మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా చూస్తున్నారు నన్ను. ఆ మాటలన్నీ కూడా మర్చిపోయి ప్రతి వాళ్ళు దేవస్థానానికి వచ్చి నన్ను వాళ్ళ ఇంట్లో సభ్యురాలుగా చేసుకొని అదమ్మా ఇదండి అది అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఒకప్పుడు అందరూ నాకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు మాత్రం ఎంతో ఇష్టంగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా చేసుకొని వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఆడపడుచులాగా చూసుకుంటూ చాలామంది వాళ్ళ ఇంట్లో మనిషిలా నన్ను స్వీకరిస్తూ ఉంటారు. అది అంతా అమ్మవారి కృప వల్లే జరిగింది. దానికి మాత్రం నేను అమ్మవారికి ఎప్పటికీ రుణపడి ఉండడమే. అమ్మవారి సేవ ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అమ్మ నిత్యం అనునిత్యం మీరు అమ్మవారికి సేవలు అందిస్తూ ఉంటారు. రోజు మంత్రోచ్చరణ చేస్తూ ఉంటారు. మీ మాటలు అయితే మేము విన్నాము, మీ మంత్రాలు కూడా ఒకసారి విందాం అనుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దుర్గా దుర్గతి శమని దుర్గ ప్రద్వి నివారిణి దుర్గమచ్ఛేదిని దుర్గసాదిని దుర్గనాశిని దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రిణి దుర్గమాపహ దుర్గమధ్యానద దుర్గదైత్యలోక దావానల దుర్గమా దుర్గమాలోక దుర్గమాతస్వరూపిణి దుర్గమా సురసంహాత్రి దుర్గమాయుధధారిణి దుర్గమధ్య దుర్గభీమ దుర్గవా దుర్గధారిణి నామావళీం యమ్యస్తు దుర్గాయ మానవ పటే నిత్యన్ బహుద్వద్ భవిష్యత్ న సంశయ. ఓం శ్రీ విజయకనక దుర్గా దేవతాభ్యోం నమః. అమ్మవారిని ఎంతో సంతోషంగా చూడమని, ప్రజలందరినీ ఎంతో ఆనందంగా చూడమని చెప్పి వారి కష్ట నష్టాలను తీర్చమని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని అమ్మవారి దగ్గర నిత్యం పఠిస్తూ ఉంటామండి. దీనివల్ల ప్రజల్లో కష్టాలు, వ్యవసాయ పనులు, ఆరోగ్య సమస్యలు అన్నీ తీరిపోవాలని చెప్పి అమ్మవారికి ఈ స్తోత్రాన్ని పఠిస్తూ నిత్యం పూజ చేస్తూ ఉంటామండి దేవస్థానంలో. మీకు నిజంగా ధన్యవాదాలు అమ్మ. ఎందుకంటే కాసేపు స్టూడియోలో ఉన్నామా లేదంటే దైవగుడిలో ఉన్నామా అన్నట్లుగా అనిపించింది మీ మంత్రాలు వింటుంటే. నిజంగా ధన్యవాదాలు అమ్మ. అలానే భక్తులతో మీరు అనునిత్యం భక్తులతో కలుస్తూ ఉంటారు, రకరకాల భక్తులు వస్తూ ఉంటారు. ఎలా ఉంటుంది మీ ఇంటరాక్షన్ వాళ్ళతోటి? ఇంటరాక్షన్ అంటే అందరూ చాలా వరకు ఆడపిల్ల గుళ్ళో ఉంటుంది, మనం వెళ్ళాలా వద్దా, శెట్కోపురం దగ్గరికి పూజ చేయించుకోవాలా వద్దా అంటూ వస్తారు దేవస్థానానికి. వచ్చాక నేను మాట్లాడి వాళ్ళ గోత్రనామాలు అవి చెప్పడంతో చాలా అట్రాక్ట్ అయిపోతారు. ఒకసారి గుడికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు మళ్ళీ రాకుండా లేరు. ప్రతి వాళ్ళు దేవస్థానానికి వాళ్ళ పండగలకి పూజలకి ప్రతిదానికి నిత్యం ఇంట్లో మనిషిలా పిలుస్తూ ఉంటారు. వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలోనూ నన్ను ఇన్వాల్వ్ చేస్తూ వస్తారు. వాళ్ళ ఇంట్లో పూజలు పెళ్ళిళ్ళు అనునిత్యం చేస్తూ ఏవో జరుగుతూ ఉంటాయి కదా, వాటిల్లో నన్ను ఇది చేస్తూ వస్తారు, ఇంట్లో మనిషిలా స్వీకరిస్తూ ఉంటారు. దానికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. దీంట్లో కష్టం ఎంతుందో మనుషులతో అట్రాక్టివ్, దేవుడితో ఎక్కువ బంధంగా ఉండడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫీలింగ్ మాటల్లో అయితే చెప్పలేము. ఎక్కువగా నేను శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని నమ్ముతాను. మా చిన్నబాబు కోమా స్టేజ్కి వెళ్ళాడు. ఆ సమయంలో స్వామివారికి దండం పెట్టుకోవడం వల్ల ఆ బాబు నాకు ఇదయ్యాడు, ప్రాణాలతో ఉన్నాడు. డాక్టర్లు ఎవ్వరూ కూడా బతకడు అని చెప్పిన పిల్లోడిని స్వామివారి దయ వల్ల ప్రాణాలతో ఉన్నాడు ఇప్పటికీ. అందుకని చెప్పి స్వామివారికి నిత్యం నేను దగ్గరగా ఉండాలి, నేను పూజ చేయాలి, ఖచ్చితంగా నేను దేవస్థానాల్లోనే ఉండాలి అని చెప్పి నేను ఈ వృత్తిని ఎక్కువగా ఇష్టపడి దీంట్లో ఉండిపోయాను. వేరే వృత్తి చెప్తారు, డబ్బులు సంపాదించవచ్చు అది ఇదని వేరువేరుగా చెప్తారు. కాకపోతే నాకు మాత్రం స్వామివారు అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా కావాలని చెప్పేసే ఈ వృత్తిని ఎంచుకొని దీంట్లోనే ఉండిపోవాల్సి. అవునమ్మా, మనసుకు నచ్చిన వృత్తి ఎంచుకుంటే ఆ సంతృప్తి వేరు. అందుకే మీరు అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. నిజంగా మనసుకు నచ్చింది చేస్తే ఆ తృప్తి వేరు, ఆ సంతోషం వేరు. అమ్మ, అంటే వేద శాస్త్రాలలో రకరకాల పూజా విధానాలు ఉంటాయి. మీకంటూ ప్రత్యేకంగా నాకు ఈ పూజా విధానం ఇష్టం, లేదంటే నాకు ఇది అభిరుచి అని అలా ఏమైనా ఉన్నాయా? ఇది అభిరుచి అని అంటే ప్రజలు నా దగ్గరికి ఆదివారం మంగళవారం పూట ప్రశ్న శాస్త్రం చెప్తాను నేను. దాని పరంగా వాళ్ళు వస్తూ ఉంటారు.
అది వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ వాళ్ళ కష్టాలు తీర్చడానికి అమ్మవారిని ఆవాహన చేసి చెప్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు వచ్చి అమ్మవారి దగ్గర అమ్మవారు మాకు ఇది చేసింది అది చేసింది అని చెప్తూ ఉంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ప్రత్యేకంగా అయితే దీంట్లో వేరుగా అయితే ఏవీ లేదు. నేను ప్రతి దాన్ని గౌరవంగానే చూసుకుంటాను. ఎలాంటి కులమత భేదాలు దీంట్లో ఉండవు. అలాగే మహిళలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫ్యూచర్లో మరికొంతమంది పౌరోహిత్యం వైపు రావచ్చు, అడుగులు వేయొచ్చు, వాళ్ళకు మీరు అండగా నిలుస్తారమ్మా? దానికి ఎప్పుడు అండగా నిలుస్తానండి. ఎందుకంటారేమో, ఆడపిల్లల్ని చాలా తక్కువగా చూడడం, తక్కువగా మాట్లాడడం, ఇది నేను చాలా ఫేస్ చేస్తూ ఉన్నాను. ఆడపిల్ల మంత్రోచ్చారణ చేయడం ఏంటి, చెయ్యకూడదు, అది తప్పు, కొన్ని కొన్ని శ్లోకాలు కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చెప్పకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. గాయత్రి మంత్రం ఇలాంటివి ఉంటాయి, అవి చెప్పకూడదు చేయకూడదు అంటారు. నేను వాటికి మాత్రం పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే అమ్మవారే శక్తి స్వరూపం, ఆవిడ తల్లి, అందరికీ ఒకటే. అలాంటి ఆవిడ మంత్రం ఉచ్చారణ చేయకూడదు, ఆడదానికి అర్హత లేదు అనడం మాత్రం నేను ఒప్పుకోను. ఆ పౌరోహిత్యం వృత్తిలోకి వచ్చే ప్రతి ఆడపిల్లకి నా పరంగా మాత్రం హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తానమాట. దాంట్లో ఎలాంటి అభ్యంతరాలు చెప్పను. ఆడవాళ్ళు ఇబ్బందులు పడతారు, ఆ సమయంలో మాత్రం పక్కకి వెళ్ళి వేరే వాళ్ళు ఎవరినైనా ఏర్పాటు చేసుకోవచ్చు. దాంట్లో నాకు మా అన్నయ్య వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ సమయంలో వాళ్ళు వచ్చి దీపారాధన అది చేసి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. దానివల్ల నేను ఎప్పుడూ అలాంటి ఇబ్బందిగా నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. భయపడాల్సిన అవసరం అయితే ఇంతవరకు రాలేదు. అవునమ్మా, చక్కగా చెప్పారు. నిజంగా అంటే గర్భగుడిలో ఉన్న వాళ్ళు అమ్మవారు, అలాగే ఆ గర్భం నుంచి వచ్చిన వారు మీరైనా నేనైనా ఎవరైనా అందరూ సమానులే. కాకపోతే ఏంటంటే కొంత ఆలోచన పద్ధతి మార్చుకుంటే అంత చక్కగా ఉంటుంది. దానికి ఉదాహరణ మీ నాన్నగారు, అలాగే మీ హస్బెండ్ కూడా అని చెప్పొచ్చు. అమ్మ, అలాగే సమాజంలో ఆధ్యాత్మిక సేవ చేయటం వల్ల అది చాలామందికి ఒక హ్యాబిట్గా కల్టివేట్ చేసుకుంటున్నారు. అంటే ఆధ్యాత్మిక సేవ ఎంత ముఖ్యమైనది అంటారు అసలు? ఆధ్యాత్మిక సేవ ఎంత ముఖ్యమైందంటే, మనం చేసే ప్రతి పనిలోని దైవాన్ని చూడడం చాలా అలవాటు చేసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు తప్పుగా కాదు, మనం ఏదైనా చెప్తే దాన్ని తప్పుగా తీసుకుంటున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఏదే నలుగురితో మాట్లాడే విధానాలే కానీ, చేసే పద్ధతుల్లోనే కానీ, ఆడ మనిషిని తక్కువగా చూడడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికంగా ఏదైనా సరే పెద్దలు చెప్పిన దాన్ని పాటిస్తూ ఉంటేనే, నియమంగా చేస్తేనే దాని విధానం, దాని పద్ధతి మనకి బాగా తెలుస్తుంది. ఆ విషయానికి మాత్రం ఇదిగా ఉంటుందండి ఏదైనా సరే. అమ్మ, ఫైనల్గా దేవుడికి రోజు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా తెలుసు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, వాళ్ళకంటూ ఒక సందేశం ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు మీరు? సందేశం ఇవ్వాలి అంటే, ఆడవాళ్ళు ఖచ్చితంగా ప్రతి రంగంలోనూ ముందుకు రావాలండి. వాళ్ళు చాలా వరకు చాలా బాధలు ఎదుర్కొంటున్నారు. అది వీళ్ళు వాళ్ళు అని కాదు, సమాజంలో ఆడపిల్లల్ని చాలా తక్కువగా చూస్తారు. ఏ విషయంలోనైనా సరే మీరు దేనికి ఇదవరు, ముందుకు రారు, మీరు బలహీనులు అని చెప్తారు. ఆ విషయాన్ని పక్కకి తోసి ప్రతి ఆడపిల్ల కూడా ప్రతి వృత్తిలోనూ కూడా ముందుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏ విషయమైనా సరేనండి, ఆడవాళ్ళని చాలా ఇదిగా చూస్తారు. ఇప్పటికీ ఈ సమాజంలో చూడట్లేదు చేయట్లేదు అని చెప్తున్నారు కానీ అండి, లేదు, ఇంకా బాధపడే వాళ్ళు కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ ఖచ్చితంగా ఉంటుందండి. ఆ కళని బయటికి తీసుకురాగలిగి వాళ్ళని వాళ్ళు వృద్ధి చేసుకుంటే మాత్రం చాలా ఇదిగా ఉంటుందని మన సమాజం నేను చాలా విషయాలుగా నమ్ముతాను. మెయిన్గా ఏదైనా మార్చాలి అంటే మహిళ వల్లే అవుద్ది. అబ్బాయిల వల్ల ఏది అవ్వదని కాదు, కాకపోతే అంత ఇది వాళ్ళల్లో ఉండదు, ఆలోచన విధానం అంత ఇదిగా ఉండదు. ఆడమనిషి తలుచుకుంటే దేన్నైనా సాధించగలదు, దేన్నైనా నిలబెట్టగలదు. ఆ పరంగా మాత్రం సమాజానికి నేను చెప్పేది మాత్రం ఒకటేనండి, మహిళలని గౌరవించండి, వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రతి రంగంలోకి ఆహ్వానించండి, వాళ్ళని ముందుకు వెళ్ళడానికి మీ వంతు సహకారం అందించండి. ఎలాంటి అభ్యంతరాలు, వెనకంజలు, వాళ్ళని వెనక్కి లాగడం లాంటివి చేయకండి. మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రతి రంగంలో రాణించే విధంగా చూడండి.
అదే నేను సమాజాన్ని కోరుకుంటాను. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అమ్మా వైకే టీవీ స్టూడియోస్కి ఇచ్చేసినందుకు. చూశారు కదా, ఆడ మగ అనే తేడా లేదు, దేవుడు అందరికీ ఒక్కళ్ళే అని చెప్పారు. చక్కగా వివరించారు. ఎస్, ఇది వాళ్ళ గెస్ట్ ఎపిసోడ్. మరో గెస్ట్ మేము ముందుకు వచ్చేస్తా. దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.